హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నీళ్ళ జున్ను పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం ఒక హాఫ్ లీటర్ పట్టే గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇందులో నేను హాఫ్ లీటర్ జున్ను పాలు పోసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని పాలు ఉంటే అన్ని పోసుకోండి. ఇవి గేదె ఈయన రెండో రోజు నుంచి ఉంటాయి కదా, ఆ పాలు అనమాట. వీటిని నీళ్ళ జున్ను పాలు అంటారు. ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ బెల్లం బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదన్నా కానీ ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ బెల్లం తురుము ఈ ఉప్పు కొంచెం గరిటెతో 2 సార్లు ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా బెల్లం కరిగే పనేమి ఉండదండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఈ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగున అడుగంటుతుంది జున్ను ఉడికే కొద్దీ. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే పాలు వేడైపోయే కొద్దీ బెల్లం అంతా కరిగిపోతుంది. ఇంకా చూడండి, మనకి పాలు కొంచెం లైట్గా ఇలా ఇరిగినట్టుగా వచ్చినాయి కదా, ముక్కలు ముక్కలుగా. మనకి ఇంకా జున్ను పాలు రెడీ అవుతున్నాయి. అయినా కానీ వీటిని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి గరిటెతో కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలని ఒక పొంగొచ్చే వరకు మరగనిచ్చేసి ఇంకా తీసేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇంకా వేడి వేడి నీళ్ళ జున్ను పాలు రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి ఈ జున్ను పాలు. వీటిని కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇచ్చామంటే పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. కొంతమంది అయితే ఈ జున్ను పాలు అన్నంలో కూడా పోసుకొని తింటారు, అంత బాగుంటాయి. మీకు ఎప్పుడైనా జున్ను పాలు అందుబాటులో ఉంటే ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.